వెల్కమ్ టు కేటీవీ. కడప జిల్లాలో అవినీతికి సంబంధించి బీసీ వెల్ఫేర్ అధికారులకు సంబంధించిన వార్త కొద్ది నెలలుగా కడప జిల్లాలో ఉంది. దానికి సంబంధించి విద్యార్థి సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన కూడా చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖలో విద్యార్థులకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్లని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నటువంటి పులివెందుల బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి జ్యోతిని సస్పెండ్ చేయడం జరిగింది. మొదటగా జ్యోతి తన భర్త ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వ్యక్తి ద్వారా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు పైన మామూళ్ళ విషయంలో వేధింపులకు పాల్పడడం, ఒక హెచ్డబ్ల్యూఓను అంటే ఒక వార్డెన్ని దాడి కూడా చేశాడన్నటువంటి ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నటువంటి నేపథ్యంలో కేటీవీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రివర్య ఇటు చూడవా అంటూ డిబేట్ కార్యక్రమాలను కూడా కేటీవీ చేపట్టింది. కేటీవీ చేపట్టినటువంటి డిబేట్ కార్యక్రమాలు అయితేనేమి, విద్యార్థి సంఘాలకు సంబంధించి వాళ్ళు చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాలు అయితేనేమిటి, ప్రజా సంఘాలైనటువంటి కారు ఆంజనేయులు లాంటి నాయకులు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ప్రభుత్వ విప్పుగా ఉన్నారామా, వాళ్ళకి ఇచ్చినటువంటి వినతి పత్రాలు ఇవన్నీతో ఉన్నతాధికారులు విచారణ చేశారు. అయితే కొంత జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్యు తరపున విజయవాడలో బీసీ వెల్ఫేర్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ తరపున ఆందోళన చేశారు. దీంతో జ్యోతి సస్పెన్షన్ అయింది. జ్యోతి అవినీతిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి లేదా చూసి చూడనట్లు వ్యవహరించినటువంటి జిల్లా అధికారి అంజనాదేవిని కూడా ఇక్కడ నుంచి బాధ్యతలు తప్పించారు. అయితే జ్యోతి సస్పెన్షన్ అనేటువంటిది జిల్లా అధికారులకు ఒక కనువిప్పు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ కుటుంబ సభ్యులను ముందు పెట్టి తమకు సంబంధం లేని వ్యవహారాలలో వాళ్ళకు బాధ్యతలు అప్పగించినట్లుగా వ్యవహరించి మామూలు వసూళ్లకు ఇట్లా పాల్పడడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి కార్యక్రమం. ఏదైతే ఇంటిలో చాలా ఆర్థిక పరిస్థితులు బాగలేకనో సంక్షేమ శాఖ హాస్టల్స్లో విద్యార్థులు చేరుతారు. అలాంటి విద్యార్థులకు కన్న తల్లి కన్న తండ్రిలాగా ఉండాల్సినటువంటి ఈ వెల్ఫేర్ అధికారులు కాసుల కక్కుర్తికి డబ్బుల దాహానికి గురై ఇంత నీచానికి పాల్పడినటువంటి సంఘటన గతంలో జరిగి ఉండొచ్చేమో, కానీ జ్యోతి వ్యవహారము మరి చాలా కీలకంగా మారింది. ఆమె వేధింపులు పతాక స్థాయికి చేరాయి. ఒక హెచ్డబ్ల్యూఓ అసోసియేషన్లో ఒక లీడర్ను వాళ్ళకు మధ్యవర్తిగా పెట్టుకొని అటు విద్యార్థి సంఘాలతోనూ ఇటు మిగతా వారితోనూ కూడా కాంప్రమైజ్ చేయించుకోవాలన్నటువంటి ధోరణి కూడా కనిపించిందన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా జ్యోతి సస్పెన్షన్ అనేటువంటిది బీసీ వెల్ఫేర్ శాఖలో అందరూ చాలా సంతోషపడుతూ ఉన్నారు, ముఖ్యంగా పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి హెచ్డబ్ల్యూఓస్. ఎందుకంటే ఆమె అవినీతి ఎంత పరాకాష్ఠ స్థాయికి చేరిందో, ఆమె వేధింపులకు సంబంధించిన వ్యవహారం అలా వాళ్ళు అంత సంతోషపడడానికి కారణమైంది. ఒక రకంగా అంజనాదేవిని కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి, కానీ ప్రభుత్వం ఎందుకో ఆమెను ఇక్కడ విధుల నుంచి తప్పించి హెడ్ ఆఫీస్లో రిపోర్ట్ చేసుకోవాలని చెప్పింది. ఇట్లనే కొంతమంది హెచ్డబ్ల్యూఓల విషయానికి వస్తే, వాళ్ళ హెచ్డబ్ల్యూఓలు లేడీస్ ఉన్నటువంటి హెచ్డబ్ల్యూఓలు కొంతమంది మాత్రమే, అందరూ కాదు. అది బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో అన్ని డిపార్ట్మెంట్లో తమ భర్తలను ముందు పెట్టి కొంత నడిపించేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారి ద్వారా అక్కడ మిగతా సిబ్బందినో లేదా విద్యార్థులను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని మానసికంగా ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా అవినీతిని పరాకాష్ఠకు చేర్చి బెదిరింపులను తనకు వచ్చేటటువంటి మామూళ్ళు తమ హక్కుగా భావించి వసూళ్లకు పాల్పడినటువంటి పులివెందుల బీసీ వెల్ఫేర్ అధికారి జ్యోతి సస్పెన్షన్ పట్ల కేటీవీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ప్రభుత్వము బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి చర్య పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఏదైతే జ్యోతికి మరింత కఠినమైనటువంటి శిక్షను, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సస్పెన్షన్ ఎత్తేస్తారు, కామన్, కానీ కొద్ది కాలం పాటు పొడిగించి ఆమె మరొకసారి ఇలాంటి తప్పు చేయని పరిస్థితికి తీసుకురావాల్సిందిగా కేటీవీ కోరుతోంది.